హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనమైతే ఈరోజు వీడియోలో హెల్తీగా టేస్టీగా పచ్చి టమాటాలతో చట్నీ తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే ఎవరికైనా నచ్చాల్సిందే. టమాటాలను ఒకసారి శుభ్రంగా కడిగి 1/2 kg టమాటాలను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన టమాటా ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు, 4-5 ఎండుమిర్చీలు, 3 పచ్చిమిర్చీలు, నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేసి జీలకర్ర చిటపటం అనేంత వరకు వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసి ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు వేసి ఉల్లిపాయ పూర్తిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కొత్తిమీర తరుగు, చింతపండు వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా పూర్తిగా మెత్తబడేంత వరకు మూతతో క్లోజ్ చేసుకుని మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కడాయి దించి పక్కన ఉంచుకొని టమాటా పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి. టమాటా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని లైట్ బరక ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాను ఈ విధంగా చట్నీగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాం. కడాయి పెట్టి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు వేసి పప్పులు పూర్తిగా వేగేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పులు దోరగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా చట్నీలో పోపును వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చట్నీలో కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఉల్లిపాయలు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఉల్లిపాయ వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి టమాటా చట్నీ దోశకి, ఇడ్లీకి, వడలకి, బోండాలకి, రైస్తో అయినా, ముద్దతో అయినా, పరాటాతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ చట్నీ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చట్నీ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.